కృష్ణా నీళ్ల మీద ఎస్ఎల్బిసి మీద ఇటు కాంగ్రెస్ మాట్లాడుతున్నది, బీజేపీ మాట్లాడుతున్నది, టీఆర్ఎస్ మాట్లాడుతున్నది. ఈ విషయంలో మీ బాధ్యతగా ఇందులో వాస్తవం ఏందనేది ఇప్పటివరకు వచ్చిందా? అందుకోసమే కదా చర్చ, అందుకోసమే కదా పెట్టింది పొన్నాల లక్ష్మి గారు. చర్చ దాని గురించే కదా. నేను వచ్చేప్పటికే నీకు అలా మిమ్మల్ని చర్చ పెట్టింది అందుకు కదా. సార్ మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచారు సార్. ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు ఒక్కరే గెస్ట్ ఉన్నారు, మీరు అందుకే మీరు బాధ్యతాయుతంగా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తే సంతోషిస్తా. కానీ మీ పర్సెప్షన్స్ తోటి మేమేదో ఇట్లా చేసినామని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే ప్రచారం అయితే ఏమనాలా? ఆర్ యు నాట్ డూయింగ్ ఇన్జస్టిస్? సో చెప్పండి ఇప్పుడు ఏం చెప్పండి. సారీ సో మీరు చెప్పకపోతే ఓకే సార్, ఇంకా నేను మీ టైం ఎందుకంటే 15 నిమిషాలు మీరు దాని గురించి పట్టుకుని ఉన్నారు. మీరు ఎందుకు దమ్ముంటే ధైర్యం ఉంటే అసలు నాకు అర్థం కాదు. మీరు టాపిక్ ఎందుకు దిగుతారు? ఎస్ఎల్బిసికి సంబంధించి వాట్ ఈస్ ది ఫ్యూచర్? ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ప్రాజెక్టు మీద? ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీషన్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? టన్నెల్ బోర్ మిషన్, కొద్దిమంది ఏమంటారంటే టన్నెల్ బోర్ మిషన్ అక్కడ ఈ చర్యలు సహాయక చర్యలు చేపడుతున్న వల్ల మధ్యలో ఆగింది. ఓకే, మధ్యలో అది ధ్వంసం కావచ్చు, దాన్ని బయటికి తీసుకురావడం కష్టం అంటారు. వాస్తవమేనా? లేదా దీనికి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ కూడా చేయొచ్చా? మీరు ఇంకెవరితో మాట్లాడారా? నాతోటే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎక్స్పర్ట్ మెకానికల్ ఇంజనీరు. ఇగో అవన్నీ నేనేందో అనవసరం. మీరు అడిగిన దానికి సమాధానం వస్తుంది కదా, చూడండి. అంతే కదా. ఇది 400 మీటర్ల లోతులో ఈ పర్టికులర్ ప్రాంతం. సాధారణంగా 50 to 100 మీటర్స్ డెప్త్లో టన్నెల్ ఎక్కువ ప్రాంతం నడుతుంది. ఇది 14 కిలోమీటర్ల దగ్గర సుమారు 400 మీటర్ల లోపల డ్రిల్ చేయాలి. ఇది డ్రిల్ చేస్తున్నప్పుడు మెషినే టీబీఎంఏ దాదాపు 150 నుంచి 200 మీటర్స్ ఉంటుంది. దాని తర్వాత ట్రైన్ ట్రాక్ ఇదంతా చెత్త తీసేయడానికి. ఇది తవ్వుతున్నప్పుడు కొన్ని నీళ్లు కూడా వస్తాయి. ఈ చెత్త అంతా మట్టి అంతా తీసి బోగిల ద్వారా బయటికి పంపిస్తారు. ఇక్కడ ఏమైంది అంటే 2021లో సమస్య వచ్చింది. 11 కిలోమీటర్ల పైచిలుకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తవ్వారు. అంతకుముందు 43 34 టీఎంసీల వరకు 34 కిలోమీటర్ల వరకు 2 దఫాలుగా ఉండే దాంట్లో. ఇక్కడ ఈ 14 నుంచి మిగతా తవ్వాలి. ఇక్కడ తవ్వుతున్నప్పుడు తవ్వే ముందు ఏం చేయాలి? 4 సంవత్సరాలు టైం పట్టింది. నాకున్న సమాచారం మేరకు, నేను మాట్లాడిన సాంకేతిక నిపుణుల మేరకు ఇది ఈ 4 సంవత్సరాల్లో ఈ పొరలు కానీ నీటి లీకేజ్ కానీ గతంలో ఎక్స్పెక్ట్ చేసినట్టుందా, మార్పు ఉన్నదా అనేది చూడాల్సిన అవసరం. నాకు చెప్పిన దాన్ని బట్టి, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి చూసినవన్నీ కాబట్టి ఇది 100% కరెక్టా లేదా అనేది మళ్ళీ నిపుణులే చెప్తారు ఏదైనా. కానీ ఈ తొందరపాటు చర్యల వల్ల ఈ పొరలలో నీళ్లు 4 సంవత్సరాల కింద టెస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ పొరలు ఏమన్నా జియోలాజికల్ ఇవి ఏమైనా మార్పులు వచ్చాయా అనేది చెక్ చేయకుండా తొందరపాటున మొదలు పెడితే, సరే ఫిబ్రవరి 17 మొదలు పెట్టారు. 17 పెడితే మామూలుగా వచ్చే నీళ్ళ కంటే ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి. మామూలు కామన్ సెన్స్ ఇంజనీర్ అవసరం లేదు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తవ్వుతున్నాం కదా, అంతకంటే నీళ్ళు ఎక్కువస్తున్నాయని నేను మొదటి రోజే వస్తే ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇంకేమైనా సమస్య ఉంటుందా అనే ఆలోచనలు చేయాలన్నా? దానికి అదేది వీళ్ళున్నారు కదా నేషనల్ వీళ్ళు జాగ్రఫీకి వాళ్ళతోటి చేసినామని చెప్పారు. చేసినట్టుగా ఎక్కడా లేదు. వాళ్ళు వచ్చినట్టు లేదు, ఈ ప్రభుత్వం రాసినట్టు లేదు. సరే ఏదైతేంది అది ఎక్కువైపోయి ఒక 5 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది అనే విషయం తెలుసుకొని అది వెంటనే పూర్తి స్థాయిలో చర్చించి నిపుణుల సలహా తీసుకొని మొదలు పెడితే బాగుండేది. ఆ పని చేయలేదు. అందుకే ఇవాళ వేరే వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత మొన్ననే స్టార్ట్ పెట్టారు. మీకు సాధారణ అవుతుంది, ఆగింది. తప్పదు, ఎవరైనా తప్పదు.
అది కూడా నేనే చెప్తున్నా. ఏ పార్టీ ప్రభుత్వం అయినా తప్పదు. ఎందుకంటే ఆ మెషినరీకి అక్కడి నుంచి తీసుకురావాలా, దాంట్లో ఉన్నాయన్ని మళ్ళీ పెట్టాలా, అది కంటిన్యూ ముందుకే పోతుంది కానీ వెనకకు రాదు, వెనకకు తీసుకురాలేదు. అందుకోసం ఇది ఎవరున్నా కానీ ఈ 4 సంవత్సరాలు ఆగిందనేది రాజకీయ కోణంలో బదనాం చేయడానికి అక్కడికి వస్తుంది. కానీ సాంకేతిక పరమైన విషయంలో సాంకేతిక పీపుల్ ఉంటేనే దానికి అర్థం వస్తుంది. నేను బదనాం కాదు, జస్ట్ ఫర్ నాలెడ్జ్. చాలా మంది ఈ విషయం నేను జనరల్ గా చెప్తున్నాను, ఎవరో అన్నారని కాదు, నేను జనరల్ గా చెప్తున్నాను. సాంకేతిక పరమైన విషయాల చర్చ సాంకేతిక పీపుల్ తోటి మాట్లాడినప్పుడు వేరే ఉంటుంది. మనం జనానికి చెప్పడం లోపల చూసినారా 4 ఏళ్ళు ఆపినారు, ఈ బదనాం చేయడానికే కదా. సో ఇప్పుడు నీరు వస్తున్నా కొంత లీకేజ్ అవుతున్నా ముందుకు పోవడం వల్ల అది మరీ ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఈ సెస్మిక్ పొరలేదో అంటారు, నాకు కూడా పూర్తిగా తెలియదు. మనం అన్ని ఎవరికి తెలుస్తాయి, మనం అన్నిట్లో ఎక్స్పర్ట్స్ కాదు కదా. ఎక్స్పర్ట్స్ విలువ తీసుకొని చేస్తేనే సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతుంటాం. అందుకోసం అది పూర్తిగా చేయలేదనేది నాకున్న సమాచారం. ఈ సమాచారం రైటా రాంగా ప్రభుత్వం తేల్చి చెప్పాల్సి ఉంది, వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ న్యాచురల్లీ పొలిటికల్గా కమిషన్ వేయండి అంటున్నారు. కమిషన్ చేస్తే ఎక్స్పర్ట్ జ్యుడిషియల్ కమిషన్ ఇవాళ రేపు ఈజీ అయింది కదా. దేనికైనా కమిషన్ ఇస్తే 4 రోజులు నడిపించచ్చు, పంపించచ్చు అని. సో ఇక్కడ సమస్య ఏంటంటే పని మొదలు పెట్టే ముందు పూర్తి స్థాయిలో నాకున్న సమాచారం మేరకు నేను మాట్లాడిన దీని మేరకు ఎవరు ఎక్స్పర్ట్స్, మాజీ ఈఎన్సీలు, తర్వాత వేరే పీపుల్, పనిచేస్తున్న వాళ్ళు, పని చేసిన వాళ్ళు అందరితోటి మాట్లాడిన తర్వాత ఇది ఎందుకంటే కొన్ని బయటికి రాలేవు. ఇప్పుడు గవర్నమెంట్ మేము చేయలేదంటారా, చేయకుంటే ఎందుకు చేసినామన్నారా, అయ్యో మాట. చేయడానికి ముందు ఇది చేయాలనేది ఉంటే రాసిండ్రా, వచ్చిండ్రా, ఆ జిఎస్ఐలో ఏదో వచ్చిండ్రా, రాలేదు, ఇప్పుడు వచ్చారు. ఇగో ఇది మూల కారణం. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేక కాదు. అందుకోసం అంటే ఈ ప్రాజెక్ట్ విషయంలో తొందరపడకూడదు, ఎందుకంటే టెక్నికల్ గా సాంకేతిక పరంగా అంత తొందరపడకూడదు అనే సమస్య కాదక్కడ. అన్ని కోణాల్లో గ్యాప్ వచ్చింది కాబట్టి, మెషినరీ రెడీ అయింది కాబట్టి, మెషిన్ రెడీ అవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది కాబట్టి, ఈ కొత్తగా చేస్తున్నప్పుడు భౌగోళికంగా మార్పులు ఎలా ఉన్నాయనేది నిర్ణయించడానికి చేసే ప్రక్రియ జరగలేదనేది ఒక పాయింట్. జరగడానికి ప్రభుత్వం జిఎస్ఐ వాళ్ళను పిలవలేదనేది రెండో పాయింట్. ఇది పిలిచిండ్రా లేదా అనడానికి వాళ్ళకు ధైర్యం ఉంటే పేపర్ ముందు పెట్టచ్చు కదా. పలానా రోజు రాసినాం, పలానాడు వచ్చినారు, పలాని రిపోర్ట్ ఇచ్చారు, పెట్టమనండి, వద్దంటామా? ఇప్పుడు ఏదో ఆరోపణ చేసి బయటపడడానికి కాదు కదా, ఇది పొలిటికల్ మీటింగ్ కాదు కదా, పొలిటికల్ టాక్ కాదు కదా. ప్రజల అవసరం కోసం చేపడుతున్న కార్యక్రమాలలో ప్రజాదృష్టితో మనం చేస్తున్న వాళ్ళదనే సంకల్పం, పట్టుదల, ఆ గట్టితనం మనకు రాజకీయ నాయకులకు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉండాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. యంత్రాంగంతో సమీక్షలు కూడా చేయాలి. అది చేసినట్టు ఎక్కడ లేదు రికార్డ్స్, మాకున్న ఇన్ఫర్మేషన్. అంటే నేను రాజకీయంగా మాట్లాడతలేను. ఇది ఫస్ట్. ఒకటి టన్నెల్ మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఇది? మొత్తం